విశాఖలో సైన్స్ ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించిన మ్యూజియం ఏర్పాటు చేయాలని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం విజ్ఞప్తి చేసింది. డాబా గార్డెన్స్ లో విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ప్రతినిధి బ్రహ్మకుమారి రామేశ్వరి మాట్లాడుతూ ఈ మ్యూజియం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరింది. రాష్ట్ర విశ్వవ్యాప్తంగా 89 ఏళ్లుగా ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పేరు ప్రఖ్యాతులు పొందిందని ఆమె తెలిపారు. భిన్న మతాలు సంస్కృతులు ఉన్న వాటి సారాంశం ఒక్కటేనని ఆత్మ పరమాత్మ బోధనను సాధారణంగా అర్థమయ్యేలా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు, వెంకటరమణ, గాయకుడు మజ్జి దేవిశ్రీ తదితరులు పాల్గొన్నారు. మనం 2024లో కూడా అక్టోబర్ నెలలో మా సంస్థ తరపు నుండి విశాఖపట్నంలోని సింహాచల పుణ్యక్షేత్రంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్రీయపరమైన జ్ఞాన విజ్ఞానంతో కూడినటువంటి ఒక మ్యూజియంని నిర్మించాలని, దానితో పాటు భక్తుల సందర్శనార్థం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రథమ చికిత్స కోసం చిన్న డిస్పెన్సరీని కూడా చికిత్సాలయం నిర్మించాలని మా సంస్థ నిర్ణయం తీసుకుని గత 2024 సంవత్సరంలో అక్టోబర్ నెలలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇంకా మిగిలిన ఒక 14 మినిస్టర్లకి కూడా ఈ లెటర్ అనేది మేము సవినయంగా ఈ వినతి పత్రాన్ని ఇచ్చామండి. దాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఈ సంవత్సరంలో 2025లో కూడా మొన్న సెప్టెంబర్ 4వ తారీఖున జరిగినటువంటి క్యాబినెట్ అనంతరం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ కలిసి, ముఖ్యమంత్రి గారిని కలిసి మళ్ళీ ఈ లెటర్ని మేము ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎండోమెంట్ కమిషనర్ గారికి, వారికి కూడా ఒక ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వారు స్పందించిన తీరు ప్రకారం మళ్ళీ మేము ఈ లెటర్ని మాకు ఎండోమెంట్ భూముల్ని ఇవ్వలేకపోయినా, ఇవ్వడానికి సానుకూలంగా ఒకవేళ రూల్ లేకపోయినా కొండచాలు ప్రాంతంలో, కొండ దిగువన సింహాచలం కొండలను ఆనుకుని వారు ప్రాంతంలో, కొండవారు ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతాల్లో దగ్గరగా ఒక 50 సెంట్ల భూమిని ప్రభుత్వ ల్యాండ్ని మా సంస్థకు ఉచితంగా ఈ యొక్క బృహత్ కార్యానికి ఇప్పించవలసిందిగా సవినయంగా కోరుతున్నామండి. ఈ విధమైనటువంటి సరికొత్త వినతి పత్రాలు రాసుకుని నిన్న మనం కలెక్టర్ గారిని, శ్రీ హీరేందర్ గారిని, అదేవిధంగా మన ఎంపీ పార్లమెంట్ సభ్యుడైనటువంటి శ్రీ భరత్ గారిని కూడా కలిసి వారికి ఈ వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. అలాగే మన మున్సిపల్ కమిషనర్ శ్రీ కేతన్ గర్గ్ గారికి కూడా పత్రం తయారు చేసి ఉంచామండి. వారికి కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చాలామందికి ఈ సంస్థ ద్వారా ఏదైతే బృహత్ కార్యాన్ని నిర్వహిస్తున్నామో కొన్ని అపోహలు అందరికీ వస్తూ ఉంటాయి. పుణ్యక్షేత్రంలోనే ఎందుకు తీసుకోవాలండి అని ఆలోచన ఉంది. సింహాచలం పుణ్యక్షేత్రం ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక ఆధ్యాత్మిక శక్తి నిండి ఉంది. అక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక సత్సంకల్పం చేస్తారు, సత్ప్రవర్తనకి వాళ్ళు నాంది పలుకుతారు. ఆ కారణం చేత అక్కడ తీసుకోవడం జరుగుతుందండి. అంతేగాని వేరే మతపరమైనటువంటి ప్రబోధనలు కానీ లేదా ప్రచారాలు కానీ వీటికి తావులేదు బ్రహ్మకుమారుల యొక్క జీవితంలో. అన్ని మతాలు ఒకటి కాదు, అన్ని మతాలు సమానం కాదు, కానీ అన్ని మతాలు చెప్పేటువంటి సారం మాత్రం ఒక్కటేనని ప్రగాఢ విశ్వాసంతో ఆ సర్వేశ్వరుడైన పరమాత్మను, ఆ జ్యోతి స్వరూపుణ్ణి ఆరాధిస్తూ, ధ్యానిస్తూ, నియమనిష్టలతోటి జీవితాన్ని క్రమశిక్షణగా నడిపేటువంటి బ్రహ్మకుమారి కుమారులందరూ కూడా ఈరోజు సమాజ శ్రేయస్సునే కోరుతూ యువతని వ్యసనముక్తులుగా చేసేందుకు, సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దుర్వ్యసనాల్ని వదిలించేందుకు కూడా అనేక రకాల కర్తవ్యాలు చేపడుతున్నారండి. ఈరోజు ప్రధానమంత్రి శ్రీ గౌరవనీయులైనటువంటి మోడీ గారి యొక్క 75వ సంవత్సర ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఆధ్యాత్మిక సంస్థలో బ్రహ్మకుమారి సంస్థ కూడా గ్రామ వికాస్ భాగ్ అనేటువంటి పేరుతోటి మేము కూడా పంచసూత్ర ప్రణాళికను ప్రతిపాదించి
ఇక్కడ కే కోటపాడు మండలంలో రేపటి రోజున ఎల్లుండి రోజున దీన్ని మనం బ్యానర్ రూపంలో రిలీజ్ చేస్తున్నామనండి. దీని విషయాలు మీకు నేను తర్వాత వాట్సాప్లో పంపిస్తానండి. ముఖ్యంగా ఈరోజు ప్రజలకి, ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి కూడా స్పందించేందుకు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. సత్వరమే ఈ యొక్క భూమిని మాకు కేటాయించి ప్రభుత్వం వారు దీనిపైన దృష్టి శ్రద్ధ పెట్టి ఈ సంస్థకి మాకు ఈ కాస్త భూమిని ఇవ్వడం ద్వారా మా యొక్క సేవలను అందించేందుకు వారందరూ సహకారం ఇస్తారని మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క సందేశాన్ని ఈ సమావేశంలో అందరికీ మీరు ఇచ్చి ప్రజలకు, ప్రభుత్వానికి కూడా ఒక అవగాహన కల్పించి ఈ బృహత్ కార్యంలో, ఈ పుణ్య కార్యంలో మీరందరూ కూడా పాలుపంచుకుంటారని నేను ఆకాంక్షిస్తూ ఉన్నానండి. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్రంలో చూసుకుంటే హిందూ పండుగలు ఏవైతే ప్రతి పండగకి కూడా వాళ్ళు స్పందించి, ఎగ్జాంపుల్ మన విశాఖ నగరంలో 98 వార్డులను కూడా వారు వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ, చారిటీస్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. దాన్ని పరిష్కరించుకొని ఈ మధ్యనే వారికి ఒక ఆలోచన, మన సింహాచల దేవస్థానంలో లక్షల మంది సింహాచల పండుగకి విజిట్ చేస్తూ ఉంటారు. మరి ఆ సందర్భంలో ఆ సరౌండింగ్లో ప్రభుత్వ భూమి ఒక డిస్పెన్సరీకి, ఒక ఆధ్యాత్మిక థియేటర్కి మన ముఖ్యమంత్రి వర్గ నారా చంద్రబాబు నాయుడు గారికి వినతిపత్రం ద్వారా ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ, సాంస్కృతిక కేంద్రాలు కానీ అనేకమైనటువంటి వారికి వాళ్ళు చేయూతనిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుకుంటూ, తప్పనిసరిగా చాలామంది ఆర్గనైజేషన్స్ నాకు ఇన్ని ఎకరాలు కావాలి, నాకు ఇన్ని సెంట్లు కావాలని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి చూస్తే వాళ్ళకి బ్యాక్ డ్రాప్లో ఏది కూడా ఉంటుంది. ఇందులో భాగంగా ఈరోజు బ్రహ్మకుమారీస్ అన్న దానికి ప్రపంచం మొత్తం మీద అనేకమైనటువంటి భక్తుల్ని వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ కూడా సీఎం గారి వెబ్సైట్ ద్వారా చూడడం జరిగింది. దాన్ని వెంటనే స్పందించి సంబంధించిన మంత్రివర్యులు, అది దేవాదాయ శాఖ అయితే అది ఒక పద్ధతి, సంస్కృత మినిస్ట్రీ అయితే ఒక పద్ధతిలో ఉంటుంది. తప్పనిసరిగా అయితే ప్రభుత్వానికి మనం లెటర్ ఇచ్చేసాము కదా మనకి పని అయిపోతుందని కాకుండా మేడం గారు అప్పటికి 2 సార్లు కలవడం జరిగింది. విశాఖ నగరానికి వచ్చినప్పుడు కూడా లోకల్గా ఉన్నటువంటి సెంటర్స్ యొక్క వాళ్ళ యొక్క కోఆర్డినేటర్స్ అందరినీ కూడా సీఎం గారి దగ్గరికి తీసుకొని వచ్చి మళ్ళీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసినట్లయితే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే మనం ఈరోజు అర్థం చేస్తున్నామో తప్పనిసరిగా ఇస్తారని ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. సంఘమిత్ర సూర్యబాబు, మాది సంఘమిత్ర సోషల్ సర్వీస్ తరపున ఇప్పుడు రమాకే గారు చెప్పేది ఏంటంటే ఇది లోక కారణం. ఎందుకంటే ఒక స్వార్థం లేదు, 10 మందికి ఉపయోగపడేది కనుక ఈ ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక సానుకూలంగా ఒక మంచి మనస్తత్వంతో ఇది అందరికీ పనికొచ్చేది కనుక దానికి 50 సెంట్లు స్థలం అడుగుతున్నారు. అదేంటంటే ఎన్నో కొన్ని వందల ఎకరాలు చాలా ఖాళీగా ఉన్నాయి. ఆ స్థలంలో చిన్న రవ్వంతో స్థలం 50 సెంట్లు ఇస్తే అది అందరికీ మంచిగా ఉపయోగిస్తారు. రెండోది ఏమంటే అక్కడ ఏం కొంచెం చిన్న క్లినిక్ లాగా ఆధ్యాత్మికంగా అన్ని విషయాలు అందరికీ బోధించేలాగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అదే స్థలాన్ని ఏం ఇస్తే ఎన్నో అవతల అక్కడ దగ్గరలో ఉన్న వారికి, భక్తులకి, అందరికీ కలిపి మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రభుత్వాలని, అధికారులని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి మా తరఫున కూడా కోరుతున్నామండి. నమస్కారం.